పొద్దున్నే రంగారెడ్డి జిల్లా ఉలిక్కి పడింది. రేవంత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అభం శుభం తెలియని చిన్నారులతో కలిపి 6గురిని దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఈ ఉన్మాద ఘటన షాబాద్ మండలం దైవాలగూడలో అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దాంతో బాలిక కుటుంబ సభ్యులు మే 16న రాజ్ కుమార్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు కింద రాజ్ కుమార్ను పోలీసులు మే 26న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న రాజ్ కుమార్పై బలహీనమైన కేసులు నమోదు చేయడంతో నిన్న బెయిల్ మీద బయటకొచ్చాడు. తన మీద కేసు పెట్టిన వారి మీద కక్ష పెంచుకున్న రాజ్ కుమార్ ఉన్మాదిలా మారిపోయాడు. వారిపై పగ తీర్చుకోవాలన్న కసితో బాధితురాలి ఇంటికి చేరుకున్నాడు. బాధితురాలి తల్లి నానమ్మలను బెదిరించి బాలికను ఊరి శివర్లోకి లాక్కెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసి కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం మరోసారి బాలిక ఇంటికొచ్చి తనపై కేసు పెట్టడానికి కారణమైన బాలిక తల్లి నానమ్మలను అదే కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత భార్యకు ఫోన్ చేసి పిల్లలను చూడాలని ఉందని చెప్పడంతో ఇంట్లోకి రానిచ్చింది భార్య సరిత. ఇంట్లోకి రాగానే 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య సరితను 5 ఏళ్లలోపున్న కుమారులు పరీక్షిత్, దైవక్షిత్లను దారుణంగా కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం ఈ మారణ హోమం గురించి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. తాను కూడా మరి కాసేపట్లో చనిపోతున్నానని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. నిందితుడి కోసం డాగ్ స్క్వాడ్తో జల్లెడ పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ రావు అందజేస్తారు. సందీప్ రావు, నిందితుడిపై గతంలో అంటే ఈ పోక్సో కేసు కంటే ముందు గతంలో ఏమైనా కేసులు నమోదయ్యాయా? బెయిల్పై వచ్చి 6గురిని హత్య చేయడం అంటే ఇది పోలీసులది పెద్ద ఫెయిల్యూర్గానే చెప్పుకోవచ్చు. దీనిపై స్థానికులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే ప్రస్తుతం నిందితుడి సంబంధించినటువంటి ఘటనలో 7 బృందాలు నిందితుల కోసం వేట కొనసాగుతోంది. 7 బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ కూడా నిందితుడిని పట్టుకునేందుకైతే ప్రస్తుతము బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. మరొక వైపు ఈ ఎవరైతే మృతుల బంధువులంతా కూడా ప్రస్తుతం షాబాద్ జాతీయ రహదారి పైన ధర్నా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే 6గురిని చంపిన నిందితుడు మరికొంతమందిని కూడా చంపే అవకాశం ఉంది అనేటువంటిది ఎందుకంటే ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితుడు తన తర్వాత వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యవహరిస్తాడు, అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కనీసం పోలీసులు పట్టించుకోకపోవడమే ఈ 6గురి హత్యకు ప్రాథమికంగా అంటే 6గురి హత్య కాబడ్డారనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అత్యంత ప్రభావితమైన పోక్సో కేసులో అత్యంత అంటే రాజకీయ నేతల ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఎంతో మందిని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఒక సామాన్య వ్యక్తి అంటే పోక్సో కేసులో అరెస్ట్ అయిన ఈ రాజ్ కుమార్ అనే నిందితుడు ఏకకాలంలో 6గురిని హత్య చేయడము, అందులో పోక్సో కేసులో బాధితురాల్ని మళ్ళీ తిరిగి అదే గ్రామంలో అత్యాచారం చేసి హత్య చేయడము, అత్యంత కిరాతకంగా చంపడం అనేటువంటిది దారుణమైన విషయం. ఈ క్రమంలో కంప్లీట్ గా పోలీసుల ఫెయిల్యూర్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే నిందితుడు ఒకసారి తర్వాత మరి అతని వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, వాళ్ళపైన కక్ష పెట్టుకున్నాడా, తనపై కేసు పెట్టినందుకు ఏ విధంగా వ్యవహరిస్తాడనే దానిపైన దృష్టి సాధించకపోవడం ప్రధానమైన లోపం. అలాగే ఇటు మరి బాధితులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికే తమకు థ్రెట్ ఉంది, అంటే ఎప్పటికైనా కూడా ముప్పు ఉంటుందనేటువంటి విషయం వాళ్ళకి తెలిసిందే. వాళ్ళు ఇప్పటికే పోలీసులు కూడా ఒకసారి చెప్పడం కూడా జరిగింది. కానీ వాళ్ళు దీన్ని పూర్తిగా లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలో ఈ పోక్సో కేసులో అయినటువంటి నిందితుడు ఈ విధంగా 6గురిని అత్యంత కిరాతకంగా చెప్పడం అనేది ఒకసారి రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఈ విధంగా ఉంటాయి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈ కేసులో మనకు అర్థమవుతుంది. అయితే నిందితుడు 6గురిని చంపిన తర్వాత తల్లిదండ్రులకు చెప్పి తాను చనిపోతున్నానని చెప్పడం అనేది ఉన్నప్పటికీ కూడా మరి అతను పరారులో ఉన్నాడు. ప్రస్తుతం మరి పోలీసులు చూడాలి, పట్టుకుంటారా, పట్టుకున్న తర్వాత మరి ఆయన ఏం చేస్తారు. అంటే సహజంగా నిందితుడు పట్టుబడితే సామాన్య ప్రజలు కూడా ఇవాళ రేపు ఊరుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అభంశుభం తెలియని 2 చిన్నారులు వాళ్ళ కుమారుల ఇద్దరిని కూడా చంపడం జరిగింది. భార్య అని చెప్పాడు. అటు బాధితురాలతో పాటు బాధితులను రేప్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఇలాంటి అంశాలు అత్యంత బాధాకరం. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన ఒక చర్చ అయితే కొనసాగుతోంది. పోలీసుల ఫెయిల్యూర్ తో పాటు పోక్సో కేసులో ఇంకా ఏ విధంగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు ఈ రకంగా వ్యవహరించడము, నిందితునికి బెయిల్ రావడము,
కఠినమైన చట్టాలు వ్యవహరించినప్పటికీ కూడా మరి ఒక్కసారి నిందితుడు రిలీజ్ అయిన తర్వాత అతను ఏ విధంగా వ్యవహరిస్తాడనేది పరిశీలించకపోవడమే ఈ 6గురి మరణానికి కారణమైంది. మొత్తంగా అత్యంత దారుణమైన ఈ మరణ సంబంధించినటువంటి ఈ కేసులో ఇంకా పోలీసులు అయితే ప్రస్తుతం అక్కడ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 7 బృందాలు వేట కొనసాగిస్తామని సిపి తరుణ్ జోషి చెప్పడం జరిగింది. యోగేష్ డీసీపీ అక్కడే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి నిందితుడు పట్టుబడితే ఏ విధంగా ఉంటాయి పరిణామాలు మాత్రం మనము మరి కాసేపట్లో మనకు తెలియబోతుంది. అంటే సందీప్, గతంలో పోక్సో కేసు నమోదు చేశారా, లేదంటే గతంలో ఎలాంటి సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు? బలహీనమైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు ఏమని చెప్తున్నారు? అయితే వాస్తవంగా పోక్సో కేసు నమోదైన విషయం వాస్తవం. అయితే పోక్సో కేసుతో పాటు మరి నిందితుడు మహిళను బాలికను వేధించడము, బలవంతంగా బలాత్కారానికి పాల్పడము, ఇలా అనేక సెక్షన్లు విధించాల్సి ఉంది. కానీ ఒక పోక్సో చట్టం మాత్రమే నమోదు చేసి తూతు మంత్రంగా పోక్సో కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు మే 15 అరెస్ట్ అయినప్పటికీ నిన్న రిలీజ్ అయ్యాడు. కుటుంబ సభ్యులు పిల్లల్ని చూడాలనిపిస్తుందంటూ కూడా వాళ్ళని తీసుకొని రావడము, వాళ్ళు కలవడము, ఈ క్రమంలో ఈ కుటుంబ సభ్యులు అంతమందించడం అనేటువంటిది అత్యంత తెలియని చిన్నారులను అత్యంత దారుణంగా కిరాతకంగా చంపాడు. అలాగే బాలిక ఎవరైతే మైనర్ ఉన్నారో ఆమెను, వాళ్ళ నానమ్మను, ఇంట్లో ఉన్న ముగ్గురిని కూడా విచక్షణ రహితంగా దాడి చేసి చంపడము, బాలికను మళ్లీ బలాత్కారం చేసి ఆమె అత్యాచారానికి పాల్పడి చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ అత్యంత దారుణంగా హత్యకు పాల్పడడం. అంటే ఇవన్నీ ఒక పోక్సో చట్టం ఒకటి పెట్టి మాత్రమే వదిలేశారు. మరి నిందితుడి వ్యవహార శైలి అప్పుడు జరిగిన ఘటన క్రమంలో బలవంతంగా చేయడము, దాడికి పాల్పడము, బాలికపై దాడికి పాల్పడి అఘాయిత్యానికి పాల్పడము, ఇలాంటి అనేక సెక్షన్లు యాడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా కేసు మరింత బలంగా ఉండదు. నిందితుడు బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోయేది. ఒకవేళ బయటకు వచ్చినప్పటికీ కూడా మరి నిందితుడు తర్వాత ఏం చేయబోతున్నాడు, ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతోంది అనే దానిపైన ఖచ్చితంగా పోలీసులు దృష్టి సారించాల్సింది. కానీ ఇంకా అటువంటిది ఏమీ పట్టించుకోలేదు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న రిలీజ్ అయ్యాడు, తెల్లవారుజామున 4 గంటల వరకే 6గురిని అంతమొందించాడు. మరి ఇంత దారుణంగా పాల్పడినప్పటికీ తెల్లవారుజామున సహజంగా 3, 4 గంటల 2 గంటల ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా అత్యంత గాఢ నిద్రలో ఉంటారు. అయితే బాలిక కేకలు వేసినప్పుడు కూడా ఎవరికి వినిపించి ఉండకపోవచ్చు బహుశా. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు కూడా ఎవరు అలర్ట్ కాలేదు. ఇది నిందితునికి అవకాశంగా మారింది. బాలిక సంబంధించిన బంధువులు ఇంట్లోనే చంపి అక్కడి నుంచి బాలికను చెరువు వద్దకు లాక్కెళ్లి అక్కడ అత్యంత కిరాతకంగా రేప్ చేసి కిరాతకంగా హత్య చేసినటువంటి సందర్భం. మొత్తం అన్ని కూడా పోలీసులు ఇప్పుడు సిపి తరుణ్ జోషి అలాగే యోగేష్ డీసీపీ వీళ్ళంతా కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం 7 బృందాలు విడిపోయి ఎక్కడికక్కడ ఆయన కోసం అయితే వేట కొనసాగిస్తున్నారు. కానీ నిందితులు ఏం చేస్తారు, మరి దొరికిన తర్వాత అరెస్ట్ చేసి వదిలేస్తారా, లేదంటే ఇంకా ఏమైనా అంటే ఎన్కౌంటర్ లాంటివి చేస్తారా? ఎందుకంటే ఇప్పుడే మృతి ఎవరైతే నిందితుడికి సంబంధించి ఆయన అరెస్ట్ చేయాలంటూ షాబాద్ జాతీయ రహదారి పైన ఇప్పుడే ఆయన బంధువులంతా కూడా బైఠాయించారు. మృతులని అందరి బంధువులంతా కూడా. ఎందుకంటే 6గురిని చంపిన వ్యక్తికి ఇంకొకరు చంపడం పెద్ద విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ను ఎన్కౌంటర్ చేయాల్సింది అంటూ పట్టుబడుతూ జాతీయ రహదారిపై బైఠాయించారు. మరి కాసేపట్లో నిందితుడికి సంబంధించి ఏదో ఒక కీలక సమాచారం అయితే రాబోతున్నట్టు మనకు ప్రాథమికంగా అర్థమవుతోంది. అయితే సందీప్, అంటే గతంలో 7 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను, తన పిల్లలను కూడా చంపడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ స్థానికులు ఏమని చెప్తున్నారు? వాస్తవం అంటే ఇప్పుడు బాధితురాళ్ళు ఆమె కుటుంబ సభ్యులంటే కేసు పెట్టారు కాబట్టి వారిని హత్య చేస్తారు అనే దానికి అదొక రీజన్ గా చెప్పుకోవచ్చు. కానీ కుటుంబ సభ్యులు ఏం పాపం చేశారు? ఇందులో శుభం తెలియని 2 చిన్నారులు 5 సంవత్సరాల చిన్నారులు ఏం పాపం చేస్తారు? ఆమె భార్య ఏం తప్పు చేసింది? అయితే ఆయన ఎలాగో చనిపోతాడని నిర్ణయించుకున్నాడు. అంటే నిందితుడు ముందే పక్క ప్లాన్ గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు ఆయన ఎవరైతే బాధితురాల్ని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అంతమందించిన తర్వాత ఈయన కుటుంబ సభ్యుల్ని అంతమందించి ఆయన కూడా ఆత్మహత్య చేసినందుకు సిద్ధమయ్యాట్టు మనకు అర్థమవుతుంది. మరి నిందితుడు ఎప్పుడైతే పరాలో ఉన్నట్టు తెలుస్తుండగా మరి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? ఎందుకంటే ఆయన వీరందరికీ చెప్పిన తర్వాత తల్లిదండ్రులకు ఒకటే మాట చెప్పాడు, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను, 6గురిని చంపేశాను అని చెప్పి ఇంట్లోంచి ఉడావుతా పరారయ్యాడు. అప్పటికే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చేటప్పుడు నిందితుడు ఎప్పటికో పరారైనటువంటి నేపథ్యం. మరి చూడాలి, మరి నిందితుడు ఇంకా పరారులోనే ఉన్నాడా, లేదంటే ఎక్కడ తలదాచుకున్నాడా, లేకుంటే ఆయన కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. కేసులైతే పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వత్రా దీనిపైన ఒక ఉత్కంఠతో పాటు అలాగే అసలు ఇంత దారుణమైన ఘటనలో పోలీసుల ఫెయిల్యూర్ పైన ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫ్యూచర్ సిటీ పేరుతోటి ఎన్నో ఈ విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూర్చొని సమీక్షలు మినహా ఏం చేస్తున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు ప్రధానంగా కొనసాగుతోంది.
రైట్, థ్యాంక్ యూ సందీప్.